బయట జనాలందరూ వైఫ్ ఆఫ్ అని గుర్తుపడుతున్నట్టున్నారు. అదే టెన్షన్ ఉంది కొంచెం. అటు ఇటు ట్రిప్స్ తిరుగుతూనే ఉంటావు, ఎందుకు అలా? మనశ్శాంతి కోసం. అంత కష్టాలు ఏమొచ్చాయి నీకు? రీసెంట్గా ట్రెండ్ అవుతుంది వైఫ్ ఆఫ్లో బోల్డ్ రోల్ వైరల్. బోల్డ్ రోల్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు? నాకు ఒక డబ్బులు కావాలి దానికోసం. ఇంట్లో ఏమనలేదా? ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే ఆ 20-30 వేలు జీతం ఉన్నా కానీ బాగుండేది చెప్పుకోవడానికి. ఒకనొక టైంలో చందు సాయి జైలుకి వెళ్ళినప్పుడు నీ ఫోటోని వైరల్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. అవును, సిచ్యువేషన్స్ వచ్చాయి. ఎప్పుడైనా క్లారిటీ ఇవ్వాలనుకున్నావా? ఇప్పుడు లేని దాంట్లో వెళ్ళి ఇన్వాల్వ్ అవడం. ఎలాంటి పర్సన్? అప్పుడున్న రూమర్స్ వల్లనే అలా. ప్రసాద్ బైరాతో ఇప్పుడు యాక్ట్ చేసావా? ప్రసాద్ బైరా వాజ్ మై కొలీగ్. అమ్మాయిలు షూటింగ్స్ లొకేషన్స్లో ఇలా చెప్పి అలాంటి పర్సన్ నాకు తెలుసు, బట్ అదంతా సీరియస్ వెళ్ళే వరకు. పెద్ద మూవీస్ నువ్వు చేసి రాలేనివి ఏమైనా ఉన్నాయి? గుంటూరు కారం డేట్స్ కూడా చెప్పేసి మార్నింగ్ నేను రెడీ అయ్యి లొకేషన్ ఎక్కడండి రావాలి అంటే సారీ అండి. చిన్న సినిమాలో బాగా రెస్పెక్ట్ ఇస్తారు, పెద్ద మూవీస్కి వెళ్ళినప్పుడు నేను అసలు పేమెంట్ ఎక్స్పెక్ట్ చేయను. కమిట్మెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఇబ్బంది అయ్యిందా నీకు ఇండస్ట్రీలో? ఏమని? వాళ్ళ పిఏలు వాళ్ళు వాట్సాప్ కాల్, నార్మల్ కాల్ చేయరు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ దివ్యశ్రీ. రీసెంట్గా ఈటీవీ విన్లో వైఫ్ ఆఫ్తో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ మంచి ఇన్స్టాలో ట్రెండింగ్లో ఒక రీల్ ట్రెండింగ్ అవుతూ మనందరికీ చూస్తుంది, అది బాగా ట్రెండింగ్ అవుతుంది. అండ్ వైఫ్ ఆఫ్ గురించి, తన జర్నీ గురించి, తన ఇండస్ట్రీ జర్నీ గురించి అవన్నీ మాట్లాడుకోవడానికి ఈరోజు మన ముందు దివ్యశ్రీ ఉంది. తనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ దివ్యశ్రీ, ఎలా ఉన్నావు? హాయ్ శివ, బాగున్నా, నువ్వు? నేను చాలా బాగున్నాను. ఇలా ఫార్మల్గా కాకుండా అదే నార్మల్గా మాట్లాడుకుందాం. ఎలా ఉంది జర్నీ? ఇండస్ట్రీలో ఎలా నడుస్తుంది? బాగుందా? బాగుంది. మధ్యలో కొంచెం ఒక 2 years బ్రేక్ తీసుకున్నా దీనికోసమే, కానీ ఇప్పుడు మళ్ళీ ఆ జోష్ వచ్చింది. ఎందుకు 2 years బ్రేక్? యూట్యూబ్ అవన్నీ ఆపేసి ఇది ఓటీటీ రిలీజ్కి తీసుకొని వెళ్దాం అని చెప్పి అన్నీ ఆపేసి వెయిట్ చేసా. మూవీస్ వస్తే చేసా మధ్యలో, కానీ ఇంకా యూట్యూబ్కి చాలా దూరం అయ్యా యాక్చువల్లీ. అవును, అప్పట్లో యూట్యూబ్లో బాగా నువ్వు కనిపించేదానివి. షార్ట్స్లోని, యూట్యూబ్ షార్ట్స్లోని, ఇన్స్టాగ్రామ్లోని మొత్తం. అంటే జనాలందరికీ యూట్యూబ్ అంటే ఏంటో, సిరీస్లు అంటే ఏంటో తెలుస్తున్న టైంలో దివ్యశ్రీ బాగా అందరికీ ఆడియన్స్లోకి వెళ్ళింది. సడన్గా మళ్ళీ ఆగిపోయింది. ఎందుకు? అది ఎందుకు జరిగింది అలాగా? అదే యూట్యూబ్ నుంచి అంత చేసిన తర్వాత ఈ మూవీ అనుకున్నప్పుడు కూడా యాక్చువల్లీ వైఫ్ ఆఫ్ యూట్యూబ్ కనే అనుకున్నాం, ఒక వెబ్ సిరీస్ లాగా. బట్ క్వాలిటీ అదంతా బాగా వచ్చేసరికి ఓకే ఇది ఓటీటీకి తీసుకొని వెళ్దాం అనుకున్నాం. అండ్ దెన్ అప్పుడు అందరూ ఏం చెప్పారంటే, ఈ మూవీ చూసిన వాళ్ళు యూట్యూబ్ ఆపేస్తే ఓటీటీకి ఫాస్ట్గా సేల్ అవుద్ది, యూట్యూబ్ ఫేస్ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు అన్నట్టు ఏదో చెప్పారు. సరే ఎందుకు రిస్క్ అని చెప్పేసి అక్కడికి అది ఆపేసి దీనికోసం వెయిట్ చేసి మధ్యలో ఏం చేయాలో తెలియక ఇన్స్టా ప్రమోషన్స్, బ్రాండ్స్ ప్రమోషన్ అవన్నీ చూసుకున్నాను. ఎంత సంపాదించేది? అలా ఏం లేదు. చెప్పు. ఇప్పుడు 2 సంవత్సరాలు నువ్వు ఓన్లీ ఇన్స్టా మీద, బ్రాండ్స్ మీద ప్రమోషన్లు నడిపించినావు అంటే ఎంత సంపాదిస్తున్నావు? నాకు నా ఇల్లు అండ్ కార్యం ఈ 2 వెళ్ళే అంత, ఐ మీన్ ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ కావాలి. అది వచ్చినంత వరకు ఏదొచ్చినా చేస్తా. 15,000 వచ్చినా చేస్తా, 30 చేస్తా, 60 చేస్తా, ఏదొచ్చినా చేస్తా. కదా రీసెంట్ ఇల్లు కొనుక్కున్నావు, ఇన్స్టా ప్రమోషన్స్ అంత లేదు, మళ్ళీ కష్టపడి కొనుక్కున్నాను. అదే ఎలా అప్పుడు జోష్ యాప్ ఉండేది కదా, దాని త్రూ అమౌంట్ వచ్చింది మంత్లీ ఇంత అని. ఒక మంత్లీ 1 lakh ఇచ్చేవాళ్ళు. అది అలా సేవ్ చేసి 1.5 year చేసా. అది మొత్తం తీసుకెళ్ళి డౌన్ పేమెంట్ కట్టేసా. దాని తర్వాత ఇప్పుడు ఈఎంఐలు కష్టపడుతున్నా. బాధ. కష్టమేముంది, మంచిగా ఇన్స్టా నీ ప్రొఫైల్ ఎన్ని బ్రాండ్సే, అంతా అన్ని బ్రాండ్సే.
ఇగో సగం పేమెంట్లు రావు, 60 days ఉంటాయి ఒక్కొక్క దానికి. సో ఈ మంత్ నేను ఒక 5 చేసేసినా కానీ 3 months వెయిట్ చేయాలి అమౌంట్ కోసం. కానీ చేస్తున్నావు కదా. కాదు ఇప్పుడు నార్మల్గా నువ్వు యాక్ట్రెస్, ఒక యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్న యాక్టర్, సిరీస్లు చేస్తుంటూ ఇలా మంచి మంచి మూవీ టైప్ ఆఫ్, ఇందులో ఒక మూవీ అనుకొచ్చింది. ఇలా చేస్తున్న అమ్మాయి వేరే మూవీ ప్రమోషన్ చేస్తే అది ఎలా ఉంటుంది, ఆడియన్స్కి ఎలా ఉంటుంది, ఎప్పుడైనా ఆలోచించావా? సో ఆలోచించాను. చేస్తున్నప్పుడు నేను కూడా అనుకునేదాన్ని, కరెక్టేనా మనం చేస్తుంది అని. కానీ సరేలే, నేను చేస్తుంది పెద్ద తప్పేం కాదు, ఓకే నాకు ఒక డబ్బులు కావాలి, దానికోసం నేను తప్పు అయితే చేయట్లేదు. ఏదో ఒకటి మనల్ని ఇలా కూడా జనాలు రికగ్నైజ్ చేసినప్పుడు వై డోంట్ ఐ యూజ్ ఇట్. సో అన్ని దారులు కావాలి నాకు, నేను సర్వైవ్ అవ్వడానికి అవుతున్నా. ఓకే, కానీ నీకు అంటే అలా ఏం అనిపించలేదు, జస్ట్ సర్వైవ్ కోసం వెళ్ళి చేసావు అంటే? కొంతమంది చేయరు కదా, అలా అలా అడుగుతున్నా. ఆలోచించా నేను కూడా చాలా సార్లు అనుకున్నాం, నేను నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరెవరి మీద చేస్తున్నాం, అరే ఇంకొద్దులే, ఇంకా ఓన్లీ బ్రాండ్ చేసుకుందామా అన్నట్టు చాలాసార్లు ఆలోచించాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే కావాలి, మంచి బ్రాండ్స్ వస్తే ఆ మంత్ నేను చేయను, కొన్ని మంచి బ్రాండ్స్ రాకపోతే ఇంకా తప్పదు చేస్తా. కదా యూట్యూబ్కి వెళ్ళవా? వెళ్తా సీరియస్లీ. ఇప్పుడు అదే ఈ హవా కొంచెం అయిపోయిన తర్వాత మంచి ప్రొడక్షన్తో మంచి వెబ్ సిరీస్ తీస్తా. ఇంకా అప్పట్లాగా స్కెచ్ వీడియోస్ ట్రెండ్ అయిపోయింది, సో మంచి సిరీస్లు చేస్తాను, సిరీస్లే చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ అవుతుంది వైఫ్ ఆఫ్లో బోల్డ్ రోల్ వైరల్ అవుతుంది. నీకు నేను నార్మల్ ఇది దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. బోల్డ్ రోల్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే నీ జర్నీలో బోల్డ్ ఇది ఎందుకు యాక్సెప్ట్ చేసి దాన్ని చేయాలనుకుంటున్నావు? అది ఎవరు ఏమనుకుంటారా, అది ఏమి దాని గురించి ఆలోచించవా అస్సలు? సో ఫస్ట్ 10 minutes కథలోకి ఎంటర్ అవుతున్నప్పుడు బోల్డ్ లానే ఉంటుంది. ఓకే ఇది ఇంకా ఓకే బోల్డ్లోకి వెళ్ళిపోతుంది అనగా ఆగిపోద్ది. సో బేసిక్గా ఇది బోల్డ్ కాదు. మూవీ ఎండింగ్ వరకు చూస్తే అవని అనే క్యారెక్టర్ పైన ఒక జాలి వస్తుంది ఎవరికైనా చూడగానే. సో నేను కూడా స్టార్టింగ్ ఇది మా మమ్మీ డాడీకి ఒప్పించడానికి కొంచెం కష్టపడ్డాను. బట్ వాళ్ళు కూడా ఇప్పుడు మూవీ చూసాక ఫస్ట్ 10 minutes చూసి వాళ్ళు టెన్షన్ పడ్డారు. అండ్ ఎండింగ్ చూసాక ఫోన్ చేసి 1 hour కాల్ మాట్లాడారు నాతో. చాలా హ్యాపీగా ఉంది, మంచి రోల్ చూస్ చేసుకున్నావు. బేసిక్గా ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయి, యాక్టింగ్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. నాకు ఇంకా బీభత్సమైన సినిమా పడిపోయి ఒక పెద్ద క్యారెక్టర్ అందులో పడినా కానీ ఇన్ని వేరియేషన్స్ మళ్ళీ నేను లైఫ్లో చేయలేను. సో అందుకు యాక్సెప్ట్ చేశాను. చూపించుకోవడానికి ఒకటి ఉంటుంది కదా లైఫ్లో, నువ్వు ఏం చేయగలవు అంటే ఓకే ఐ కెన్ డూ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి, అందులో ఎమోషన్, యాంగర్, లవ్ అన్నీ ఉంటాయి. ఎలా వచ్చింది ఆఫర్ నీకు? సో ఈ డైరెక్టర్ భాను ఎరుబండి అని 6 years నుంచి మాతో ట్రావెల్ అవుతున్నాడు. టమాడాలో నాకు పరిచయం అయ్యాడు. ఇస్మార్ట్ శంకర్కి అండ్ రొమాంటిక్ మూవీకి అసోసియేట్ డైరెక్టర్ ఆయన. ఐ మీన్ పూరి గారి దగ్గర అసోసియేట్గా చేశారు. సో చిన్నోడే, ఎప్పుడు చూడు ఏవో ఒక కథలు నరేట్ చేస్తూ ఉండేవాడు అనమాట. సో ఇప్పుడు వాడు ఒక మూవీ స్టోరీ రాసుకున్నాడు, అది బయటకు వెళ్ళాలంటే వాడికి ఒక డెమో మూవీ కావాలి, నాకు చూపించుకోవడానికి ఒకటి కావాలి. సో ఇద్దరం కలిసి అలా టమాటాలో చెప్తే వాళ్ళు నేను ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పారు, ప్రొడ్యూస్ చేశారు. ఇది యాక్చువల్లీ చేసి 2 years అయింది చేసి. కానీ అదే అవన్నీ ఓకే అయిన తర్వాత ఈటీవీకి ఓకే అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాము. లాస్ట్ 2 months పోస్ట్ ప్రొడక్షన్ అయ్యి మొన్న రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ వస్తుందా? బాగుంది, హ్యాపీ. ఇప్పుడు నేను బయట జనాలందరూ వైఫ్ ఆఫ్ అని గుర్తుపడుతున్నట్టున్నారు. టెన్షన్ ఉంది కొంచెం. ఇప్పుడు వరకు సత్యభామ అనేవాళ్ళు, ఇప్పుడు ఓకే నాకు హ్యాపీ, గుర్తుపడుతున్నారు కదా చాలు. నేను అనుకోలేదు అసలు ఈ ప్రాజెక్ట్ చాలా వస్తుంటాయి కదా ఓటీటీలో, మా దాంట్లో ఒక ప్యాడింగ్ ఆర్టిస్ట్ కూడా లేరు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎవరికి తెలియకుండా పోతుందేమో ఏంటి అనుకున్నాం. బట్ ఓకే కంటెంట్ నమ్ముదాం అని ఫిక్స్ అయ్యాం. ఆ కంటెంట్లో జనాలు ఒక సైడ్ చూసి అది వైరల్ చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ వల్లనే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మూవీకి. చూసిన వాళ్ళందరూ చాలా బాగుందని అంటున్నారు మూవీ. కాదు ఇప్పుడు మనం ఇప్పుడు లైక్ ఇలాంటి రీల్ కానీ వీటిలు కానీ బోల్డ్లోని లైక్ ఒక క్యారెక్టర్ వేసి నీకు వైరల్ అవుతూ ఉంటుంది. అంటే నిన్ను ఫ్యూచర్లో తీసుకోవడానికి కూడా ఇలాంటివే తీసుకుంటారు కదా. అంటే లైక్ ఈ రోల్స్ అయితే దివ్యశ్రీకి ఇవ్వాలి,
లేదు. అలా అలా అవుతూ ఉంటుంది. అది ఉంది. సో ఇప్పుడు ఇక్కడ రాకముందు ఒక 2 మూవీ ఆడిషన్స్కి వెళ్ళాను. వైఫ్ ఆఫ్ జ్యూసే పిలిచారు, కానీ అలా ఏం ఇవ్వలేదు. ఒకటి హీరో సిస్టర్ రోల్కి పిలిచారు, ఒకటి సెకండ్ హీరోయిన్ రోల్ దానికి పిలిచారు. ఓకే, బట్ ఇప్పుడు ఒకప్పుడు అలానే ఉండేది. సో ఒక ఒక హీరోయిన్ ఒకలాంటి రోల్ చేసిందంటే తనకి అన్ని అలాంటివే రావడం అలా ఉండేది. బట్ వీళ్ళకి తెలుసు అనుకుంటా మేబీ ముందు నేను ఏం చేసేదాన్ని అని. ఇందులో కూడా చాలా డీసెంట్ రోల్ యాక్చువల్లీ. అది పోర్ట్రేయింగ్, అది మనకి ఒక సెల్లింగ్ పాయింట్ కావాలి కదా టు గ్రాబ్ అటెన్షన్ ఆఫ్ పీపుల్, లైక్ జనరల్ ఆడియన్స్. దానికోసం చేసింది అది, ట్రైలర్ కట్ అయినా ఏదైనా. యా, సో అంతే, జనాల్లోకి వెళ్ళడానికి ఏం చేయాలి అవన్నీ మా డైరెక్టర్ తెలివి. నీ ఇన్స్టా ప్రొఫైల్ నేను చెక్ చేసా, హైదరాబాదీ అని ఉంది. హైదరాబాద్ అయిపోయావా? పెరిగిందంతా ఇక్కడే కదా, సో అంతే ఇష్టం. ఎక్కడ? ఆంధ్ర కదా? శ్రీకాకుళం. శ్రీకాకుళం. ఇప్పుడు మొత్తం అంతా హైదరాబాదీ. ఊరు వెళ్తూ ఉంటావా? వెళ్తానే ఉంటాం. ఈ మధ్యన అంటే ఒక 5 years నుంచి పండగ కూడా వెళ్ళడం స్టార్ట్ చేశాను. అంతకుముందు చిన్నప్పుడు ఓన్లీ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళేదాన్ని. బీటెక్ అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా పండగకి వెళ్ళడం అలవాటు చేసుకుని, ఓకే పండగకి అందరు వస్తున్నారు అని తెలుసుకున్నాక వెళ్ళడం స్టార్ట్ చేసా. బాగుంది. ఇప్పుడు పండగకి మిస్ అవ్వను, వెళ్తుంటా, మధ్యలో ఏదున్నా వెళ్తా. ఎన్ని డేస్ పట్టింది షూట్ మొత్తం? 12 days పట్టింది. 12 daysలో మొత్తం అంతా అయిపోయిందా? ఎలా? హౌ? బేసిక్గా మాకున్న బడ్జెట్ కొంచెం లిమిటెడ్ ఉండే. సో ఆ 12 daysలో అయిపోగొట్టాలి అంటే కంటిన్యూస్ 12 days అని కాదు, మొత్తం కలిపి 12 days అయింది. ఈరోజు మార్నింగ్ 5కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 10-11కి ప్యాకప్ అయిన రోజులు అన్నీ అంతే. ఆల్మోస్ట్ ఏదో ఒకటి ఎక్కడో అదృష్టం ఉంటే కానీ నైట్ 10కి వెళ్ళిపోయేదాన్ని, లేకపోతే అలా కంటిన్యూస్ షూట్ అవర్స్ అయ్యేవి. ఒకే రోజు ఒక 3-4 పెద్ద సీక్వెన్సెస్ షూట్ అయ్యేవి. మీరు ట్రైలర్లో చూసిన ఒక డిఫికల్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటే రోజు షూట్ అయినవి. కంప్లీట్ నైట్ నుంచి స్టార్ట్ చేసి యాక్షన్ చెప్పగానే యాక్ట్ చేసి కట్ చెప్పగానే ఇలా పడుకుంపోయేదాన్ని. అక్కడ ఎక్కడ కూర్చుంటే అక్కడ. ట్రైలర్ కోసం షూట్ చేశారా? అంటే ట్రైలర్ కోసం షూట్ కాదు, అందులో కట్స్ ట్రైలర్లో పెడతాం అలా. ఓకే. సో అప్పుడు చాలా కష్టపడ్డాం యాక్చువల్లీ దీనికోసం. ఆ మూమెంట్లో వచ్చేసి ఇది ఇంకా చాలా కొత్త స్టోరీ. ఇప్పుడు అందరికి 2 years బ్యాక్ ఇప్పుడు ఇలాంటి స్క్రీన్ ప్లే జనాలకు అర్థమైంది. సో ఇది కూడా ఇప్పుడు యాక్చువల్లీ దానివల్ల ఇంకా బాగా అర్థమై ఉండొచ్చు జనాలకి. ఓకే. కాదు, నువ్వు నార్మల్గా నీ ఇన్స్టా మొత్తం నేను చూస్తుంటే అటు ఇటు ట్రిప్స్ తిరుగుతూనే ఉంటావు, ఎందుకు అలా? మనశ్శాంతి కోసం. అంత కష్టాలు ఏమొచ్చాయి నీకు? అలా అని కాదు కానీ బాగుంటుంది ట్రిప్స్కి వెళ్తే. వెళ్ళక ముందు ఒక 10 days వెళ్ళొచ్చిన తర్వాత ఏదో కొత్త కొత్త జనాలను చూస్తూ ఉంటాం కదా. అంటే ఇక్కడిక్కడ లోకల్ వెళ్ళినప్పుడు కూడా బాగుంటుంది, ఇష్టమే. ఎక్కడో దగ్గరికి వెళ్తే అంతే ఇవన్నీ తప్పించుకొని వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఏం చేస్తుంటావు నార్మల్గా ట్రిప్స్కి వెళ్ళి? ఓల్ జర్నీ చెప్పా, ట్రిప్స్లో నువ్వు చేసేది ఏంటి చెప్పు మొత్తం నాకు. నైట్ అంతా అయితే పడుకోము. నేను ఎక్కువ శ్వేతతో వెళ్తుంటా ట్రిప్స్కి. నైట్ అంతా మేలుకొని ఉంటాం. శ్వేత, నేను, మెహబూబ్, విక్కీ, రాజేష్, ఇంకా అందరూ కలిసి వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు అంతా అంతే, ఇంకా నైట్ అంతా పడుకోము, మాట్లాడుకుంటుంటాం, సినిమాలు చూస్తాము. పొద్దున ట్రావెలింగ్ ఉంటుంది కదా కారులో, అక్కడ మాత్రం ఇలా శవాల్లా పడిపోయి అరుస్తా ఉండే బాలిలో మా మీద మెహబూబ్ అయితే, లెగండి ఇంత దూరం ఎందుకు వచ్చారు మీరు కారులో పడుకోవడాక, లెగండి అని. సో బాగుంటుంది. ఫస్ట్ లైక్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. బాలి అంటే మొత్తం కొత్త కంట్రీ కాబట్టి బాగా అనిపించింది. అన్నీ ముందే ఫిక్స్ అయి వెళ్ళాము, నీట్గా అక్కడ తిప్పే వాళ్ళందరూ ఒకటే డ్రైవర్స్, రోజు ఒక అతనే వచ్చేవాడు, అతనికి తెలుగు నేర్పించేవాళ్ళం, కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ నేర్పించాము. మామూలుగా ఎంజాయ్ ఏం చేస్తారు మీరు అక్కడ? మంచి బట్టలు వేసుకుంటాం, మంచి మంచి వాళ్ళని చూస్తాము. ఇప్పుడు నాకు శ్వేత కొరియన్స్ ఇష్టం. అలా మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా ఏషియన్స్ కనిపిస్తే మేము వావ్ ఇంత బాగున్నాడు, వాడిని చూడు వీడిని చూడు, సరిపోతుంది అంతే. అలా వెళ్తున్నప్పుడు ఇలా చూసావా. కొరియన్స్ ఎందుకు ఇష్టం మీకు? ఉంటారు కదా, ఏమో అందం. అబ్బాయి అమ్మాయిని గుర్తుపట్టగలవా నువ్వు? హ్యాపీ గుర్తుపడతావు. ఎలాగా? ఇన్ని సిరీస్లు చూసుంటావు ఇప్పుడు. సిరీస్లో నీకు అందరు అబ్బాయి అని ఎలా తెలుసు? ఏం చూసి గుర్తుపట్టావు నువ్వు? అలా ఏం లేదు, ఏం చూసి ఎలా గుర్తుపడతావు? బట్టలు పట్టి గుర్తుపడతాము. బట్టలు వేసి గుర్తుపడేసా? ఇప్పుడు ఒక అమ్మాయికి అబ్బాయి బట్టలు వేస్తే ఎలా తెలుస్తుంది? ఆయన తెలిసిపోద్ది. ఎలా? హౌ? కొరియన్ లైక్ ఏషియన్ గర్ల్ ఫేస్ కట్ చాలా అంటే అందరితో ఒకేలా ఉంటుంది యాక్చువల్లీ.
అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. అబ్బాయిది అలా ఉండదు, కొంచెం ఐలిడ్స్ డిఫరెంట్ ఉంటాయి, డబుల్ ఐలిడ్స్ అవన్నీ. మాకు తెలుస్తుంది. నువ్వు కూడా ఒక 10 సిరీస్లు చూడు, నీకు అర్థమైపోద్ది. నేను కూడా కొరియన్ అని జపం చేస్తూ ఉంటాను అమ్మాయి, అది దొరకరు సావ ఎందుకు చెప్పు. బాగుంటారు కదా, మంచి స్టోరీస్ ఉంటాయి కదా వాళ్ళకి, ఇంట్రెస్టింగ్. మేము నార్మల్గా కొరియన్ సిరీస్లో మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు, ఏం చూస్తారు, మీకు ఎందుకు నచ్చుతుంది? నేనైతే ఒక సిరీస్కి అసలు సంబంధం ఉండదు. నేను ఇంతవరకు చాలా చూసా, ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ఇలా ఫ్యాంటసీ ఒక వరల్డ్లోకి వెళ్తాం అనమాట. ఒక సిరీస్ అయితే నాకు బాగా గుర్తుంది, పెంట్ హౌస్ అని, ఒక థ్రిల్లర్ సిరీస్. సోఫాలో ఎలా ఉన్నాను అలానే జస్ట్ స్నానంకి లేచేదాన్ని, తిండి కూడా తిండి, డ్రై ఫ్రూట్స్ డబ్బా పెట్టుకొని 4 nights డే అండ్ నైట్ అన్ని లైట్లు ఆపేసి అలా చూస్తూనే ఉన్నా టెన్షన్కి. కళ్ళు మూసుకుంటే కళ్ళు కూడా వాళ్ళే, అంత ఇంట్రెస్టింగ్ ఉంది. తెలుగు డబ్బులో పెట్టుకుంటావా లేకపోతే కొరియన్లోనే చూస్తా సబ్ టైటిల్స్తో. ఎలా అర్థమవుతుంది? ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ చదువుకుంటా, ఇక్కడ చదువుతుంటే పైన బొమ్మ మిస్ అవుతుంది కదా. బేసిక్గా కొరియన్ లాంగ్వేజ్ చాలా స్లో, కింద హే అనడానికి అక్కడ అన్యాసియో అంటారు అనమాట. సో మనం చదివి పైకి చూసేసరికి ఇంకా అక్కడే ఉంటుంది, హ్యాపీగా చూడొచ్చు. అది మంది విలేజ్ సైడ్ కదా, ఇంట్లో ఇండస్ట్రీ అంటే ఏమనలేదా? అప్పుడు ఏమైనా మాటలు పడ్డావా? పడ్డాను. ఏమన్నారు? స్టార్ట్ చేస్తున్నప్పుడు షన్నుతో స్టార్ట్ చేశాను. ఒక్కటే షార్ట్ ఫిలిం కదా మమ్మీ, చేసేస్తాను, బాగుంది. అప్పుడు అందరు కవర్ సాంగ్స్ చేస్తున్న ట్రెండ్ అది. యాక్చువల్లీ సాంగ్ అనుకున్నాము, అనుకోకుండా అది సిరీస్ చేయాల్సి వచ్చింది, ఒక ఎపిసోడే చేసిన తర్వాత. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ పిలిచారు, టమాటాతో చేసా అప్పుడు, షన్ను టమాటాలో ఉన్నప్పుడు. సో మళ్ళీ పక్కింటి కుర్రాడు ఛానల్కి పిలిచారు, అది ఒక ఎపిసోడ్ చేసి నాకు అప్పుడు ఆఫీస్లో వర్క్ చేసేదాన్ని, టైం అయిపోయిందని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయా. ఫస్ట్ ఎపిసోడ్ చాలా ట్రెండింగ్ అయిపోయింది. అప్పట్లో ఇన్స్టాలో కొన్ని పేజెస్లో వీడియో కట్స్ వెళ్ళడం చాలా రేర్, ఆ వీడియో బాగా వైరల్ అయింది అనమాట. సో వాళ్ళు మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ కంపల్సరీ కంటిన్యూ చేయాలని పిలిచారు. ఇంకా అక్కడ నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది, బయటకు వెళ్తుంటే జనాలు గుర్తుపడుతుంటే. ఫస్ట్ నుంచి నాకు ఒక అటెన్షన్ ఇష్టం, స్కూల్లో ఉన్న ఈ అమ్మాయి ప్రతి యాన్యువల్ డేలో డాన్స్ చేస్తుంది అనే పేరు. కాలేజ్లో ఉన్నా కూడా అంతే, ప్రతి ఫెస్ట్లో ఒక ఏదో ఒక ఉంటుంది, ఈదర్ డ్రామా ఆర్ డాన్స్, సో యా అనుకోవచ్చు మేబీ. సో అలానే ఆ అటెన్షన్ సడన్గా వచ్చేసరికి ఐ వాజ్ లైక్ ఓకే, మన యాక్టింగ్ నచ్చుతుంది, దీన్ని ఇంకా డెవలప్ చేసుకుందామని. దాని తర్వాత కొంచెం కామెడీ పక్కన పెట్టి లవ్ సిరీస్ తీయడం స్టార్ట్ చేశా. తర్వాత మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవ్వడానికి సత్యభామ ఛానల్ పెట్టి కంప్లీట్ ఇంకా ఒక ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, ఫ్రెండ్స్ ఇలాంటి దాని మీద చేయడం స్టార్ట్ చేశాను. సత్యభామ టైంలో బాగా స్ట్రగుల్ అయ్యావు కదా, ఇబ్బంది పడ్డావు కదా, జనాలు కనెక్ట్ అవ్వకపోవడం అవన్నీ? స్టార్టింగ్ చాలా బాగుంది సత్యభామ. ఫస్ట్ షూట్ చేసినప్పుడు యాక్చువల్లీ నిజంగా ఇబ్బంది పడ్డా, మమ్మీకి ఫోన్ చేసి ఏడ్ చేసా, నా వల్ల కావట్లేదు మమ్మీ, నేను మళ్ళీ జాబ్ చేసుకుంటాను. ఆ రోజు ఎలా అంటే ఫుటేజ్ షూట్ చేసిందంతా కార్డ్ పోయింది, ఆఫీస్కి వచ్చేసరి తీసిన వరకైనా ఎడిట్ చేసి అసలు ఏంటి చూద్దామని చెప్తే కరెంట్ పోయింది, డబ్బింగ్ స్టూడియోకి వెళ్తే ఇంజనీర్ లేడు, ఇలా ఒకేసారి అంతా నెగిటివ్ వైబ్స్ వచ్చేసరికి నేను చాలా ఎడ్ చేసా. అక్కడ నుంచి కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని ఫస్ట్ జిగెల్ రాని అని పెట్టాను ఛానల్ పేరు, అది కలిసి రాలేదు, సత్యభామ పెట్టా. జిగెల్ 4-5 years బ్యాక్ కదా, 5 years 6 years 6 years 2018 6 years బ్యాక్. నేను అప్పుడు నిన్ను ఫస్ట్ మనం ఇంటర్వ్యూ చేసాను, నేను కొత్త అప్పుడప్పుడే వస్తున్నా పువ్వు, నేను అప్పుడే వచ్చాను జస్ట్. అప్పటికి చాలా చేసావు మంచిగా వైరల్. అవును, చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఇంకా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళు ఎలా అంటే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే ఆ 20-30 వేలు జీతం ఉన్నా కానీ బాగుండేది చెప్పుకోవడానికి, ఎందుకు ఇదన్నీ మనకు అవసరమా, ఎవ్వరు లేరు మన ఫ్యామిలీలో ఈ ఫీల్డ్లోకి, అమ్మాయిని ఎందుకు పంపించడం, ఇలా అనేవాళ్ళు. సరే నేను చేస్తున్నావు చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి అని చెప్పాను. చేస్తున్నామని ఓకే. ఇంకా మెల్లమెల్లగా మా మమ్మీకి, మా మావయ్యకి, వీళ్ళందరికీ ఒక ఇంట్రెస్ట్ అనమాట. ఒక వీక్ నా వీడియో రాకపోతే ఏమైంది, ఎందుకు వీడియో రావట్లేదు అని అడిగేదాకా వచ్చేసారు. సో అప్పుడు ఓకే, ఇంక మనం చెయ్యొచ్చు అని చెప్పి మెల్లగా మూవీస్లోకి వచ్చాను.